నమస్తే సార్, ఉన్నాను సార్. నమస్తే కిరణ్ జ్యోతి గారు. సో ఏమిటి మీ అభిప్రాయం? రాష్ట్ర ప్రభుత్వ స్కూల్స్ సంబంధించి 27,000 స్కూల్స్ నుంచి 4,000 స్కూల్ చేస్తామని ప్రకటించారు. బహుశా నెక్స్ట్ ఎడ్యుకేషనల్ ఇయర్ నుంచి ఇంప్లిమెంట్ కావచ్చు. ఇది యాక్చువల్ గా మరి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మనం పూర్తిగా ఖండించడం అయితే చేయలేము. కానీ ఎందుకు అంటే వాస్తవంగా చూసినట్లయితే కొన్ని పాఠశాలల్లో పిల్లల స్ట్రెంత్ చాలా ఎక్కువ ఉంటుంది, కొన్ని పాఠశాలలో పిల్లల స్ట్రెంత్ తక్కువ ఉంటుంది. అది అందరికి తెలిసినటువంటి వాస్తవమే. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే నిజమైనటువంటి కారణం ఏంటి, మూల కారణం తెలుసుకోవాలి. పిల్లల స్ట్రెంత్ తక్కువ ఉండడానికి కారణాలు ఏంటిది? తల్లిదండ్రులు మైగ్రేట్ అవుతున్నారా, లేదా ఆ స్కూల్స్ లో ఏమైనా సౌకర్యాల స్థాపన సరిగా లేకపోవడమా, ఎందుకు అనేటువంటి తెలుసుకున్నట్లయితే మనం నిజంగా కూడా క్లోజ్ చేయొచ్చు. కానీ క్లోజ్ చేస్తే దాని యొక్క ఎఫెక్ట్ చాలా పడుతుంది. అటు సొసైటీ మీద కావచ్చు, ఇటు స్కూల్స్ మీద కావచ్చు, ఇటు పిల్లల మీద కావచ్చు. ఇప్పుడు మీరు ఇందాక అన్నట్లు నిజంగా బస్ ఫెసిలిటీ కల్పించవచ్చు. నిజంగా చూసినట్లయితే ప్రైవేట్ పాఠశాలల పిల్లలు కూడా మనకు చాలా మంది బస్సులలో వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయినప్పటికీ కూడా ఇక్కడ ముఖ్యంగా బాలికల పైన ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ ఉండేటువంటి అవకాశం ఉంది. నిజానికి ఇంతకు ముందు తీసుకున్నటువంటి మేధావులు ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయం ఇది. ఎందుకు కిలోమీటర్కి ఒక స్కూల్ ఉండాలి అనేటువంటి నిర్ణయాన్ని ఇప్పుడు మనం దాన్ని కాదని చెప్పేసి ఒక దగ్గరనే సౌకర్యాలు కల్పించవచ్చు కదా అంటున్నారు. కానీ అది పూర్తి సరైనటువంటిది అయితే కాదు. ఎందుకు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జపాన్ లో మనము మామూలుగా విన్నాం ఒకసారి, ఒక్క అమ్మాయి కోసము తన పాఠశాల వెళ్ళడం కోసము ఒక ట్రైన్ సౌకర్యాన్ని కల్పించారు. సో మనం ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు ఎందుకు అక్కడ స్కూల్ తీసేసినట్లయితే వేరే దూరం వెళ్ళాలంటే పిల్లలు చాలా ఇబ్బంది పడతారు. తర్వాత వాళ్లకు మరి బస్సు సౌకర్యం ఉన్నప్పటికీ కూడా తల్లిదండ్రులు పంపడానికి ఇబ్బంది పడతారు. నిజంగా సరే భద్రత అనేటువంటిది కూడా ఒక సమస్య లాగా ఉన్నది. మరి దాని దృష్ట్యా మనం పాఠశాలని తగ్గించడం అనేటువంటి దానికంటే పాఠశాలలో మౌలిక సదుపాయాల్ని కల్పించడానికి ఏం చేస్తే బాగుంటది ఆలోచించాలి. నిజానికి స్కూల్స్ స్ట్రెంత్ అనేటువంటిది చేయాల్సినటువంటి అవసరం చాలా చాలా ఉన్నది. స్కూల్స్ స్ట్రెంత్ లేకపోవడానికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి. ఉదాహరణకి మనకు స్కూల్లో చాలా పాఠశాలలు ఇప్పటికి కూడా మౌలిక సదుపాయాలటువంటివి అక్కడ మనకు లేకుండా ఉండేటువంటి పరిస్థితి చాలా చోట్ల చూస్తున్నాం. తర్వాత ముఖ్యంగా స్కూల్స్ స్ట్రెంథన్ చేయడం అంటేనే విద్యా వ్యవస్థను స్ట్రెంథన్ చేయడం అని అర్థం. విద్యా వ్యవస్థను స్ట్రెంథన్ చేయాలంటే మనకు సౌకర్యాలు కావాలి. గుణాత్మక విద్యను అందించడానికి ప్రభుత్వం చేసేటువంటి రకరకాల పథకాలన్నీ పూర్తిగా ఇంప్లిమెంట్ కావడానికి మనము అవకాశాలని కల్పించాలి. తర్వాత ముఖ్యంగా ఇంకా కావాల్సినటువంటిది ఏంటంటే పిల్లలకు చదువుకునేటువంటి అవకాశాలు. ఇప్పటికీ మనం చూస్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే చాలా మంది తల్లిదండ్రులు వాళ్ళ యొక్క కొనుగోలు శక్తి లేకపోవడం వల్ల, వాళ్ళ యొక్క పేదరికం వల్ల, ఇదంతా కూడా కేవలం మనం పాఠశాలల్లో ఉన్నటువంటి కేవలం ఒక టీచర్ పీపుల్ రేషియోనే కాకుండా తల్లిదండ్రుల యొక్క ఆర్థిక స్థితిగతులను కూడా గమనించాలి. వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులు బాగా ఉన్నట్లయితే వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో పంపించడానికి కూడా చాలా మంది పిల్లలు మైగ్రేట్ అవ్వడం ద్వారా చాలా వీళ్ళ యొక్క విద్య పైన చాలా ఏంటి స్కూళ్ల సంఖ్య తగ్గితే పేద గిరిజన దూర ప్రాంత విద్యార్థులపై ఎఫెక్ట్ ఎక్కువగా పడే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా మేడం. ముఖ్యంగా ఇదైతే ఇంకా నా అభిప్రాయం అయితే బాలికల యొక్క విద్య పైన ఎక్కువ ఎఫెక్ట్ పడొచ్చు. ఎందుకంటే తల్లిదండ్రులు చాలా మంది దూర ప్రాంతాలకు పంపాలంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి పరిస్థితుల్లో దగ్గరగా ఉన్నప్పుడు చాలా మంది అమ్మాయిల్ని చాలా మంది స్కూల్ పంపిస్తున్నారు. నిజంగా కూడా మనకు ఒకప్పటితో పోల్చినట్లయితే విద్యార్థుల సంఖ్య చాలా పెరిగింది. కానీ దూర ప్రాంతం అనేసరికల్లా మళ్ళీ తల్లిదండ్రులు భయపడి అభద్రతకు ఫీల్ అయ్యి, నిజంగా కూడా మనకు సొసైటీలో చాలా అభద్రతకు సంబంధించినటువంటి చర్యలు మనం చాలా చూస్తూనే ఉన్నాం రోజువారీగా. సో దానికి భయపడి కూడా దూర ప్రాంతాలకు పంపడానికి తల్లిదండ్రులు కొంత వెనకాడేటువంటి అవకాశం అయితే ఉన్నది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం అసలు కారణాన్ని కనుక్కొని స్కూల్స్ రేషనలైజేషన్ చేయకుండా సాధ్యమైనంత వరకు ఆయా పాఠశాలల్లో ఆయా గ్రామాలలో పాఠశాలను కొనసాగించేలాగా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటే బాగుంటది అనేది మా యొక్క అభిప్రాయం అండి.